ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపలో మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతూ ఉన్నాను. ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాట కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనము. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. ఈరోజు మనం పడుతున్నటువంటి శ్రమ, మనము అనుభవిస్తున్నటువంటి దరిద్రతను ఎవరు చూడట్లేదు. నాకెవరు సహాయము చేసేవారు లేరు, నన్నెవరు అర్థం చేసుకునేవారు లేరు అని మనం ఆలోచన చేస్తూ ఉంటుంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును. మనము అనుభవిస్తున్నటువంటి శ్రమ, మనం పడుతున్నటువంటి కష్టము నన్నెవరు గుర్తించట్లేదు, నాకెవరు సహాయము చేయట్లేదు అని ఆలోచన చేస్తూ ఈ లోకంలో శరీరానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు మనం చేసే పనిలో ఎంతో శ్రమ పడుతూ ఉంటాము. మనం చేసే పనిలో ఎంతో కష్టపడుతూ ఉంటాము. అయితే చాలాసార్లు మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలము రాకపోవటము, మన శ్రమను గుర్తించకపోవటము వల్ల మనము కొంచెం ఒత్తిడికి గురవుతూ ఉంటాము. అయ్యో, ఇంత శ్రమపడి పని చేస్తున్నాను, ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి ఇది చే ఈ వు ఈ పని చేస్తున్నాను, కానీ నన్ను ఎవరు గుర్తించట్లేదు, నన్నెవరు తెలుసుకోవటం లేదు, నన్నెవరు పట్టించుకోవటం లేదని నిరాశతో నిండిపోతూ ఉంటుంది మానవ హృదయం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో మనముంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ శ్రమను దరిద్రతను నేనెరుగుదును. మనుష్యులు మన శ్రమను చూసినప్పుడు, మనుషులు మన కష్టాన్ని చూసినప్పుడు తగిన గుర్తింపు వాళ్ళు ఇవ్వకపోవచ్చు, కానీ పరమందున్నటువంటి దేవుడు మన శ్రమను చూస్తూ ఉన్నాడు. తగిన కాలమున ఆయన మనకి సహాయము చేస్తాడు. కాబట్టి నేను శ్రమ పడుతున్నాను, నేను కష్టపడుతున్నాను, కానీ నన్నెవరు పట్టించుకోవటం లేదు, నన్నెవరు గుర్తించటం లేదు, నన్నెవరు నా గురించి ఎవరు ఆలోచన చేయట్లేదు అని నిరాశతో నిండిపోయిన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఎరుగుదును. నువ్వు ఈ లోకంలో పడుతున్నటువంటి శ్రమ, క్రీస్తు కొరకు నువ్వు పడుతున్నటువంటి శ్రమ, నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యను నేను చూస్తున్నాను, నేను గమనిస్తున్నాను. నేను తగిన కాలమున నీకు సహాయము చేస్తానని దేవుడు మనతో ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నీవు చేస్తున్నటువంటి పనిని ఎవరు గుర్తించట్లేదని, నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో నీ శ్రమను ఎవరు గుర్తించట్లేదని నిరాశ చెందకు. దేవుడు నీ యొక్క శ్రమను, నీ యొక్క దరిద్రతను చూస్తూ ఉన్నాడు. నా శ్రమను, నా దరిద్రతను చూస్తూ ఉన్నాడు. ఆయన మనకి సహాయము చేస్తాడు. మనుషుల సహాయము స్వల్పకాలము. మనుషుల యొక్క సహాయాన్ని మనం పొందుకున్నట్లయితే తిరిగి మళ్ళీ వారికి మనము సహాయము చేయాలి. వారు చేసేటువంటి సహాయము చాలా స్వల్పకాలము, కొద్ది రోజులు, కొన్ని గంటలు మాత్రమే ఉంటుంది. కానీ దేవుడు మనకి సహాయం చేస్తే మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం. ఈ మాటలింటిన ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఈ వాక్యాన్ని వింటా ఉన్నావు, ఎలాంటి పరిస్థితులు గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావు. అవును, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఎంత కష్టపడి నేను ఉద్యోగం చేస్తున్నాను, నన్ను ఎవరు గుర్తించట్లేదు, ఇంత కష్టపడి నేను పని చేస్తున్నాను, నాకు తగిన ప్రతిఫలం రావట్లేదని నిరాశతో నువ్వు నిండిపోయినట్లయితే దిగులు చెందకు, కలత చెందకు, నీ హృదయాన్ని గాబర చేయకు. దేవుడు నీ కష్టాన్ని నువ్వు పడుతున్నటువంటి శ్రమను ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి నీవు ఈ వాక్యమందు విశ్వాసం ఉంచి, నన్ను దేవుడు చూస్తున్నాడు, మనుషులు
చూస్తే ఏమిటి? చూడకపోతే ఏమిటి? మనము కావాల్సినది దేవుడు మనకి సహాయము చేయగల సమర్థుడు దేవుడు కాబట్టి, ఆయన నా శ్రమను, నా దరిద్రతను చూస్తున్నాడు కాబట్టి, ఆయనే నాకు సహాయము చేస్తాడని దృఢమైన విశ్వాసంతో మనం జీవించినట్లయితే, దేవుడు మనకి తగిన సమయమున గొప్ప సహాయము, గొప్ప ఆదరణ ఇస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా అవును ప్రభా, నన్నెవరు గుర్తించట్లేదని నేను దిగులు చెందుతా ఉన్నాను. నా శ్రమను ఎవరు పట్టించుకోవట్లేదని నేను దిగులు చెందుతా ఉన్నాను. కానీ ఈ ఉదయకాల సమయంలో నా శ్రమను, నా దరిద్రతను చూస్తున్నందుకు నీకు వందనాలు. మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యము మా జీవితాల్లో ఫలింపచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.